సాగులో వైవిధ్యం విశాఖ మన్యం రైతుల ఆదర్శం. ఆ గిరిపుత్రుల సాగు ముఖ చిత్రం వినూత్నం. సంప్రదాయంగా సాగే పోడు జీవితాల్లో ఇప్పుడు పొద్దు పొడిచింది. ఉన్న కొద్ది విస్తీర్ణంలోనే పలు పంటలు పండించుకుంటూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. సాగులో వైవిధ్యం కనబరుస్తూ తమకంటూ ప్రత్యేక ముద్రను వేసుకుంటున్నారు. ఇంతకీ ఎక్కడి వారా గిరిజనులు? సువిశాల అటవీ ప్రాంతం, బాహ్య ప్రపంచానికి దూరం, ప్రశాంత వాతావరణం, నేలపై పచ్చని తివాచీ పరిచిన సందంగా అడుగడుగునా తలపించే సుందర దృశ్యాలు. ఇవి విశాఖ జిల్లా మన్యం సొంతం. అక్కడక్కడా విసిరిపడేసినట్టుగా ఉండే చిన్న చిన్న గ్రామాలు, ఆ తండాల్లో తలదాచుకునే గిరిజనులు, వింత సంప్రదాయాలు, వినూత్న ఆచారాలు, ఇవే మనకు తెలిసినవి. కానీ అక్షరం రాకున్నా ఇక్కడి గిరి రైతులు తరాలుగా చిరుధాన్యాల సంరక్షణపై కొనసాగిస్తున్న తీరు, పోడు సేద్యం తప్ప మరో దారి తెలియని ఈ గిరిపుత్రులకు ఉన్న శాపమల్లా ఒక్కటే: అవగాహన రాహిత్యం, సరైన బాటలో నడిపించే మార్గదర్శనం. ఇవేమీ లేకనే చెంతనే విలువైన అటవీ ప్రాంతం ఉన్నా అద్భుత ఫలితాలను అందుకోలేని నిస్సహాయ స్థితి. అయితే ఇదంతా గతం. నేడు వారి పంథా మారింది. పలు స్వచ్ఛంద సంస్థలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు చేదోడుగా నిలిచేందుకు ముందుకొస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచే కాకుండా విదేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థికంగా వస్తున్న సాయంతో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అందులో భాగమే సాగులో వైవిధ్యం. అటవీ హక్కుల కింద ప్రభుత్వం అందించిన ఎకరా, 2 ఎకరాల విస్తీర్ణంలో ఒకే పంట సాగుకు పరిమితం కాకుండా 18 నుంచి 30 రకాల పంటలను పండించుకుంటూ సాగును ఫలప్రదం చేసుకుంటున్నారు. వరితో పాటు మొక్కజొన్న, వేరుశెనగ, పసుపు, బంగాళదుంప, క్యారెట్, టొమాటో, బెండ, బీర, గోంగూర, పచ్చిమిరప, క్యాబేజీ, వంగ, బంతితో పాటు పలు రకాల పంటలను వేసుకుంటూ సాగులో తమకంటూ ప్రత్యేకతను కనబరుస్తున్నారు. మొత్తం 36 పంటలు వేసుకున్నాం. ఆ 36 పంటలు మొత్తం పంట దిగుబడి వచ్చిన తర్వాత దగ్గర మార్కెట్లోని, పాడేరులోని లేదా లక్ష్మణ సంతలోని మార్కెట్లోని తీసుకెళ్ళి మేము అమ్ముకుంటున్నాము. పంట మంచిగా పండిన తర్వాత మేము ఆ పంట తీసుకెళ్ళి గుత్తులపుట్టు సంతలో గురువారం నాడు అక్కడ మార్కెట్లో మేము తీసుకెళ్ళి అమ్ముకుంటాం. అలాగే పాడేరులో శుక్రవారం సంత కూడా తీసుకెళ్ళి రైతు బజార్లో కూడా మేము అమ్ముకుంటున్నాం. అప్పుడు వేరుశనగలు వేసాను. వేరుశనగల తర్వాత నెక్స్ట్ టమాటా వేసాను. టమాటా తర్వాత నెక్స్ట్ ఈ బంగాళదుంపలు వేసాను. బంగాళదుంపలు వేసిన తర్వాత మొక్కజొన్నలు వేసాను. మొక్కజొన్నల తర్వాత ఈ పసుపులు వేసాను. పసుపులు వేసిన తర్వాత ఈ సారదుంపలు వేసాను. సారదుంపలు వేసిన తర్వాత నెక్స్ట్ ఈ పెండలం కర్రలు వేసాను. పెండలం కర్రలు వేసిన తర్వాత మెట్టుదానం వేసాను. 18 రకాలు మొత్తం అయింది సార్. పాడేరు ప్రాంతంలో గ్రామాభ్యుదయ అనే స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ పీపుల్ ఫారెస్ట్రీ ఆర్థిక సహకారంతో 26 గిరి గ్రామాల్లో తమ సేవలను అందిస్తోంది. అటవీ హక్కులు పొందిన 928 కుటుంబాల వారితో సాగు వైవిధ్యం దిశగా అడుగులు వేయించేలా ఆ సంస్థ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. అందరితోనూ వారాంతపు సమీక్షలు నిర్వహించి గిరిజనుల సాధక బాధకాలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను అందిస్తున్నారు. గిరిజనులకున్న భూముల్లో ఒకే పంటతో పరిమితం కాకుండా సీజన్కు అనుగుణంగా ఆ సీజన్లో కనీసం 18 పంటలు వేసేలా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ల్యాండ్లలో పనికిరానటువంటి భూములలో వ్యవసాయం కూడా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక రైతుని, ఆదర్శ రైతుని ఎన్నుకొని అతని పొలంలో ఈ రకరకాలైన పంటలు వేయడం జరిగింది. 18 నుంచి 30-35 రకాల పంటలు కూడా వేయడం జరుగుతుంది. ఈ పొలంని మిగతా గ్రామంలో ఉన్నటువంటి మిగతా రైతులు కూడా వచ్చి చూసి వాళ్ళు కూడా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో కూడా వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది ఈడీ ప్రాజెక్టులో భాగంగా సిపిఎఫ్ వారి సహకారంతో గ్రామాభివృద్ధి వారు ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ కార్యక్రమం. ఇది ఈ రైతు చేసిన దాన్ని బట్టి మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిని అవలంబించి పంటలు పండించుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సాగులో వైవిధ్యతతో గిరిజనుల్లో జీవన ఆర్థిక ప్రమాణాలు మెరుగయ్యాయని, మన్యంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా తమ వంతు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. మేము ఇటువంటి సర్వీసెస్ని ఇస్తూ స్థానికంగా కొంతమంది లీడర్స్ని మేము డెవలప్ చేసి
ఈ కార్యక్రమాలు కంటిన్యూ అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి యువతతో కంటిన్యూ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. యువతకి కూడా అవసరమైనటువంటి శిక్షణ ఇస్తున్నాం. అలాగే స్వయం ఉపాధి కార్యక్రమాలు కూడా యువతకి కల్పించడం జరుగుతూ ఉంది. ఈ రకంగా మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునే దిశగా అడుగులు ముందుకేస్తున్న గిరి రైతుల ప్రగతి కలకాలం కొనసాగాలని ఆశిద్దాం. పసిడి పంటలు కార్యక్రమంలో మరో విరామం.